ఈనాటి ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. జాతీయ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 4వ తేదీన మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ దగ్గరలో జరిగినటువంటి బోటు ప్రమాదానికి సంబంధించి కొన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయాలని మీడియా ముందుకి కుటుంబ సభ్యులతో సహా ఎవరైతే గల్లంతయ్యారో మత్స్యకారులు, వారు భార్యలు, కుటుంబ సభ్యులతో సహా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఒకడు ఈ ప్రమాద ఘటనకి సంబంధించి ఏకైక సాక్షి, ఆ ప్రాణాలతో బతుకున్నటువంటి చిన్న ఇతని సమక్షంలోనే మీడియా ముఖంగా కొన్ని వాస్తవాలు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ఈ మత్స్యకారు కుటుంబాలని పట్టించుకోకపోవడం, ఇప్పటి వరకు కూడా మా మత్స్యకారుల తాలూకా ఆచూకీని కనుగొనలేకపోవడం, ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడం కోసం అని చెప్పి ఈ కుటుంబం తాలూకా ఆవేదన నాకు తెలుసు అని చెప్పేసి మీరు అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు చెప్పారు కదా. 11:30 నుంచి మీరు చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఏంటి? ఎన్ని షిప్లు వెళ్ళాయి, ఎన్ని చాపర్లు వెళ్ళాయి, ఎన్ని తిరిగినాయి, ఎన్ని గంటలకు టేకాఫ్ అయ్యి చాపర్లు, ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తే అట్లీస్ట్ గవర్నమెంట్ రెస్క్యూ ఆపరేషన్ చేసింది అని చెప్పి ఇచ్చిన తర్వాత దాని కేసు క్లోజ్ చేసి, అమ్మ 3 రోజులు అయిపోయింది, తర్వాత ఇంకొక వారం రోజుల పాటు మేము సెర్చ్ ఆపరేషన్ చేసాము, దొరకలేదు అని చెప్పేసి అథెంటికేటెడ్గా చెప్పండి. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఎవరో సాయం చేస్తే ఆమె మీద బురద చల్లడం, అవన్నీ ఫేక్ చెక్లు, మాట ఇచ్చాడు చేస్తాడు, అది ఇది అని చెప్పి. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా వాళ్ళు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టినటువంటి చెక్కుల్ని ఈ బాధిత కుటుంబాలకి 7 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఒక ఎమ్మెల్యే కానీ ఏమైనా సహాయం చేశాడా? కనీసం ఒక బాధ్యత తీసుకొని బోటైనా ఇప్పిస్తామని ఒక మాట అనగలిగారా? ఈ కుటుంబాలకి భరోసాగా మీరు ఏం చేశారు? ఏమి చేయలేదు, చేతులు దులిపేసుకున్నారు అంతే. మత్స్యకారులు అంటే అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కనీసం ఒక రివ్యూ, ఇప్పటికైనా చెప్తున్నాను, ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల మీద సమీక్ష చేయండి. మీరు హార్బర్లు అమ్మేసుకోవడం కాదు, కొత్తగా కట్టిన ఫిషింగ్ హార్బర్లు అమ్మేసుకోవడం కాదు. మీరు ఇప్పుడు పీపీపీ మోడల్ తీసుకుని వచ్చి ఉన్న హార్బర్లను కూడా మొత్తం స్మాష్ చేసేయాలని చూస్తున్నారు. మీకు ఎక్కడ ఎవడిచ్చాడు అధికారం? మత్స్యకారులు ఏమైనా ధనవంతులు, కోటీశ్వరులు అనుకుంటున్నారా? మత్స్యకారులు మీరు ఎక్కడితే కానీ డొక్కాడిని జీవితాలు ఇవన్నీ కూడా. వీళ్ళు మీరు ప్రైవేట్కి ఇచ్చేస్తే ఇలా వాళ్ళు పెట్టే ఫీజులు ఇలా ఎలా కట్టగలుగుతారు? అంటే పొద్దున్న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తారు. మీరు మత్స్యకారులు మనుషులుగా చూడట్లేదు. అసలు పూర్తి స్థాయిలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు చిన్నాకు కూడా అన్యాయం చేశారు, ఈ మత్స్యకారులు ప్రతి కుటుంబానికి కూడా అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. దీనిపైన భవిష్యత్తులో ఈ నెలాఖరులో కానీ వచ్చే మొదటి వారంలో కానీ రాష్ట్ర స్థాయిలో పెద్ద సమావేశం, రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల ప్రతినిధులు అందరినీ పిలుస్తాము. అందరి సమక్షంలో ఒక సమీక్ష సమావేశం దీనిపైన పెడతాము. మత్స్యకార సమస్యలన్నింటిపైన ఒక ఉద్యమ రూపంలో తీసుకుని వెళ్తాము. మీ ప్రభుత్వానికి గతంలో ఏదైతే గతి పట్టిందో అదే గతి పడుతుంది. మీరు మత్స్యకారులు పట్టించుకోకపోతే మాత్రం ఇది ఒక హెచ్చరికగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టం జరిగింది. మీరు కానీ ఇప్పుడు కానీ స్పందించకపోతే ఈ నష్టాలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా దీనిపైన మత్స్యకారులకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమీక్ష చేయండి. మత్స్యకారులకి ప్రమాదాలు జరగకుండా ఇవ్వాల్సినటువంటి ఉపకరణాలన్నీ కూడా ఉచితంగా మీరు ఇవ్వండి. మత్స్యకారుల ప్రాణాలను కాపాడండి. మత్స్యకారులకి ₹1 కోటి ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తింపచేయండి. అదేవిధంగా ప్రతి మెకనైజ్డ్ బోటుకి, మోటరైజ్డ్ బోటుకి ఇన్సూరెన్స్ ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంటేషన్ చేయవలసిన స్కీమ్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీరు కానీ ఆ స్కీమ్ ఇన్సూరెన్స్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు అడుక్కునే పరిస్థితి ఎవరికీ ఉండదు. నిజంగా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం వస్తుంది. ఎందుకు మిమ్మల్ని మీ దయాదాక్షణలో మీరు ఏదో ఇచ్చినట్లుగా ప్రతిసారి మేము ఇచ్చాం కదా ఏమి ఇచ్చారు మీరు? మాకు కావాల్సిన డబ్బులు కాదు, 10 లక్షలు కాదు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ట్రోలింగ్లు. అంటే 10 లక్షల కోసం భర్తలను పోగొట్టేసుకున్నారా ఏంటి? అదే ఇప్పుడు వీళ్ళ వయసులు చూసారు కదా, 20 సంవత్సరాలు కూడా లేని వయసులు వీళ్ళు.
నిజంగా వాళ్ళ భర్తలు కానీ బ్రతుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఎవరైతే బోట్ యజమానులుగా ఉన్నారో ఒకప్పుడు ఎలాగ వేటలకు వెళ్ళిన వాళ్ళే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక స్థాయికి ఒక 10 ఏళ్ళు ఇస్తారు కదా ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు. వాళ్ళ పిల్లల్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకుంటారు. ఈ రోజు పిల్లలకి తండ్రి లేకుండా అయిపోయాడు. వాళ్ళ మీద కూడా మీరు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నిజంగా మానవత్వం ఉందా? ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బాధిత కుటుంబాలకు సమాధానం చెప్పాలి. హోంమంత్రి గారు, యు ఆర్ ద ఆన్సరబుల్ ఫర్ ది ఎవ్రీథింగ్. యువర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ టు రెస్క్యూ ద ఫిషర్మ్యాన్. థ్యాంక్ యూ.